హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో లాస్ట్ 31st బ్యాచ్లో ఒక స్టూడెంట్, వైజాగ్ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ మనకి ఈ మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. శాంసంగ్ నోట్ 8 మొబైల్ ఇది. మొబైల్ చూడండి, టెంపరేచర్ ఇష్యూ వచ్చింది. అది చాలా షాపులు అయితే తిరిగిందని చెప్పారు. తర్వాత లాస్ట్లో ట్రైనింగ్ వచ్చేటప్పుడు మన దగ్గరకు వచ్చింది, సార్ ఇది ఇక్కడ వస్తున్నాం అని చెప్పి పట్టుకొచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి, మొబైల్ చూపిస్తున్నాను. శాంసంగ్ నోట్ 8 మొబైల్ ఇది. ఈ మొబైల్ ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ ఇష్యూ. ఓకేనా, చూద్దాం మరి ఈ మొబైల్ ప్రాబ్లం ఏముంది, ఎలా ఈ ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేసాము. ఈ మొబైల్లోని ప్రాబ్లం లైవ్లో స్టూడెంట్స్ అందరూ చేస్తుండగానే ట్రబుల్ షూట్ చేసి రిపేర్ చేయడం జరిగింది. అది రికార్డ్ చేసాము, అది మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. అంత మాత్రం కాకుండా లాస్ట్లో మనకి అసలు థర్మల్ రెసిస్టర్ అంటే ఏంటి, థర్మల్ రెసిస్టర్ ఏం పని చేస్తుంది, థర్మల్ రెసిస్టర్ వర్క్ ఏంటి, తర్వాత ఈ థర్మల్ రెసిస్టర్ ప్లేస్లో వీళ్ళు ఒక వేరే కాంపోనెంట్ వేయడం జరిగింది, ఫ్యారడ్ బిట్ కాయిల్ వేయడం జరిగింది. అది వేయడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, నష్టం ఏంటి అని చెప్పి ప్రాక్టికల్ వీడియో ఒకటి చేశాను. ఈ వీడియోలో లాస్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి, చివరిదాకా చూడండి, మీకు అర్థమైద్ది. ఇది చూడండి, ఇది వైర్లెస్ ఛార్జింగ్ సెక్షన్లో మనకి థర్మల్ రెసిస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చూస్తున్నారు కదా, జంపర్లు వేసి కొంచెం గందరగోళం చేస్తున్నారు దీన్ని. ఈ కంప్లైంట్ రాగానే మనం ట్రేస్ అవుట్ చేసాము, ఇది పిన్ టు పిన్ మొత్తం చెక్ చేసాము. ఆల్రెడీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ స్ట్రిప్ కట్ అయిపోయింది, కొంచెం సాల్డరింగ్ చేసి ఉన్నారు. ఇదైతే మొత్తానికి టోటల్గా గందరగోళం అయితే చేస్తున్నారు. ప్రాబ్లం సాల్వ్ కాల వాళ్ళకి. సాల్వ్ కాపోయేసరికి మన దగ్గర స్టూడెంట్కి వస్తున్న, మన ట్రైనింగ్కి వస్తున్న స్టూడెంట్కి తెచ్చివ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను, ఇదే ఆ థర్మల్ రెసిస్టర్. ఈ ప్లేస్లో మనకి థర్మల్ రెసిస్టర్ అయితే ఉండాలి. ఓకేనా, స్ట్రిప్లో వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్ట్రిప్లో మనకి థర్మల్ రెసిస్టర్ ఉంది, మెయిన్ బోర్డులో వచ్చేసరికి నార్మల్ రెసిస్టర్ ఉంది. ఓకేనా, ఎప్పుడైతే ఈ రెండు స్ట్రిప్ బోర్డుకి అటాచ్ చేస్తామో అప్పుడు డివైడర్ సర్క్యూట్ ఏర్పడుతుంది. అప్పుడు వోల్టేజ్ డివైడ్ జరగాలి. ఆ డివైడ్ అయిన వోల్టేజ్ అనేది సిపియూకి వెళ్ళాలి. అలా వెళ్తే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓకేనా, వీళ్ళు వేరే దగ్గర చూపించని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేశారంటే థర్మల్ రెసిస్టర్కి, నార్మల్ రెసిస్టర్కి, తర్వాత ఫ్యారడ్ బిట్ కాయిల్కి నిజంగా తేడా తెలియదు వాళ్ళకి. ఫ్యారడ్ బిట్ కాయిల్కి, థర్మల్ రెసిస్టర్కి తేడా తెలియదు. అందుకే థర్మల్ రెసిస్టర్ ప్లేస్లో ఫ్యారడ్ బిట్ కాయిల్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, 0.000 ఉంది, 004. ఓకేనా, ఈ వాల్యూ చూపించిన తర్వాత మాకు అర్థమైంది అది థర్మల్ రెసిస్టర్ కాదు, ఫ్యారడ్ బిట్ కాయిల్ వేసారని చెప్పి అర్థమైంది. ఓకేనా, బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద గ్రిప్ ఉండాలండి. బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద పట్టుంటే మీకు రిపేర్ అనేది చాలా ఈజీ అవుతుంది. అసలు కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషనే లేకపోతే ఇక ఏం రిపేర్ చేస్తారు చెప్పండి. నేను నిజంగా వాళ్ళని చూసి చాలా బాధపడుతున్నా. అంటే మినిమం కాంపోనెంట్స్ గురించి కూడా సరైన అవగాహన లేకపోతే కష్టం కదా. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను, ఇది వైర్లెస్ ఛార్జింగ్ స్ట్రిప్ ఇది. ఓకేనా, దీంట్లో మనకి థర్మల్ రెసిస్టర్ ప్లేస్లో ఫ్యారడ్ బిట్ కాయిల్ వేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే అయింది. వాస్తవానికి వాళ్ళు ఆ థర్మల్ రెసిస్టర్ మారచ్చు ముందు కూడా ఇదే ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాకపోతే థర్మల్ రెసిస్టర్ కరెక్ట్గా వేసి ఉంటే అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అది ఐడెంటిఫై చేయలేక నల్ల కలర్లో, అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయన్నీ థర్మల్ రెసిస్టర్స్ అని అనుకుని ఉంటారు బహుశా. అంటే ఫ్యారడ్ బిట్ కాయిల్ అదే కలర్లో ఉంటుంది, థర్మల్ రెసిస్టర్ కూడా అదే కలర్లో ఉంటుంది, రెండు ఒకటే కలర్లో ఉంటాయి కాబట్టి ఇది థర్మల్ రెసిస్టర్ అని వేసి ఉంటాడు. వాల్యూ చెక్ చేయడం కూడా పాపం తెలియనట్టుంది వాళ్ళకి. మొత్తం మీద వేసారు. ఓకేనా, ఇది ప్రాబ్లం ఉందని మాకు అర్థమైంది. దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో థర్మల్ రెసిస్టర్ అయితే వేయాలని మేము ఫిక్స్ అయినాము. చూడండి, ఈ జంపర్లన్నీ కట్ అయ్యేసరికి అతనే వేసినట్టు అనిపిస్తుంది. వాల్యూ కనీసం ఆ కాంపోనెంట్ వాల్యూ చెక్ చేసినా కానీ అది ఫ్యారడ్ బిట్ కాయిలా లేదంటే థర్మల్ రెసిస్టర్ అనేది అర్థమయ్యేది. మరి అది కూడా తెలిసినట్లేదు బహుశా. నో ప్రాబ్లం, ఇది రావడం కూడా ఆ 31st బ్యాచ్ స్టూడెంట్స్కి ఒక ప్లస్సే. ఎందుకంటే లైవ్లో
వేరే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంది, ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది లైవ్‌లో చూపించడం జరిగింది. ఓకేనా? ఇట్లాగా మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద లైవ్‌లో ట్రబుల్ షూట్ అయితే చేసి చూపిస్తాము. ట్రైనింగ్‌కొచ్చేటప్పుడు మీరు మొబైల్స్ తెచ్చుకోండి. ఎన్ని మొబైల్స్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? ఎటువంటి ప్రాబ్లమ్ అయినా నో ప్రాబ్లమ్. లైవ్‌లో మీకు చేసి చూపియడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఈ కాంపోనెంట్ చెక్ చేద్దాము. బోర్డ్‌లో ఉన్నప్పుడు అలా చూపించిందేమో మళ్ళీ ఒకసారి బయటకి తీసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఆ లైన్ అనేది మనకి ఇటు చూడండి. డయోడ్ మోడ్‌లో చెక్ చేస్తే చూడండి 0.002 వచ్చింది. 0.002 అనేది రాకూడదు. ఓకేనా? ఇక్కడ చూడండి 000 అంటే కంటిన్యూటీ ఉందన్నట్టు. డయోడ్ మోడ్‌లో ఎందుకు చెక్ చేస్తున్నాం అంటే కంటిన్యూటీ కోసం చెక్ చేస్తున్నాం. 001 వచ్చిందంటే కంటిన్యూటీ ఉంది. ఓకేనా? వాస్తవానికి 00 రాకూడదు. ఓకేనా? ఇక్కడ చూడండి వేరే బోర్డ్‌లో అంటే ఈ బోర్డ్‌కి మనకి స్కీమాటిక్ అయితే లేదు. వేరే బోర్డ్‌లో ఎక్కడన్నా థర్మల్ రెసిస్టర్ ఉంటదేమో సామ్‌సంగ్ వేరే బోర్డ్‌లో చూసాము. కానీ మాకు కరెక్ట్ అయిన థర్మల్ రెసిస్టర్ అనేది దొరకలేదు. ఒకవేళ దొరికినా గాని దానికి వాల్యూ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. నో ప్రాబ్లమ్. మన దగ్గర ఉన్న స్క్రాప్ బోర్డ్‌లో థర్మల్ రెసిస్టర్ తీసి ఒకటి ఏయడం జరిగింది. ఓకేనా? చాలా అయితే ట్రై చేసినాము. కానీ సేమ్ బోర్డ్ అయితే మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న బోర్డ్‌లో స్కీమాటిక్ త్రూ థర్మల్ రెసిస్టర్ ఏదైనా ఉందేమో చూస్తే మనకి ఎక్కడ కూడా అది కనిపించలేదు. అందుకని రెడ్మీ ఫోన్‌లో 4జీబీఏ దగ్గర ఉన్న థర్మల్ రెసిస్టర్ అయితే మేము తీసివేయడం జరిగింది. ఇదిగోండి. మనకందరికి తెలిసిందే ఇక్కడ 4జీబీఏ దగ్గర పిఏ థర్మల్ అని చెప్పి మనకు ఉంటది ఒకటి. ఇక్కడ చూడండి. దీని వాల్యూ వచ్చేసి 62 కిలో ఓమ్స్ ఉంది చూడండి. 62.4 కిలో ఓమ్స్. ఓకేనా? దాదాపు 100 కిలో ఓమ్స్ థర్మల్ రెసిస్టర్ ఇది. ఈ రెసిస్టర్‌ని రిమూవ్ చేసి అక్కడ వేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే వాస్తవానికి అక్కడ ఎంత వాల్యూ థర్మల్ రెసిస్టర్ ఉండాలనేది కరెక్ట్‌గా మనకి తెలీదు. సో, తెలియనప్పుడు ఏం చేద్దామంటే ఫస్టు 10K ఎయాలి. 10K సెట్ అయిపోయిందంటే నో ప్రాబ్లమ్. తర్వాత 100K ఎయ్యాలి. 100K సెట్ అయిందంటే నో ప్రాబ్లమ్. ఓకేనా? ఉంటే థర్మల్ రెసిస్టర్ అనేది 10K ఉంటది. లేదంటే 100 కిలో ఓమ్స్ ఉంటది. ఈ 100 కిలో ఓమ్స్ థర్మల్ రెసిస్టర్ ఇది. ఇది రిమూవ్ చేసి ఆ ప్లేస్‌లో వేయడం అయితే జరుగుతుంది చూడండి. రిమూవ్ చేసి ఏయంగాల్నే మనకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఓకేనా? థర్మల్ రెసిస్టర్ బ్లాక్ కలర్‌లో ఉంటది. నార్మల్ రెసిస్టర్ కూడా సారీ మనకి ఫారడ్ బిట్ కాయిల్ కూడా బ్లాక్ కలర్‌లో ఉంటది. చూడండి బోర్డ్‌లోంచి బయటికి తీసినాను. 72.0 కిలో ఓమ్స్ ఉంది. చూడండి ఒకసారి. ఫార్వర్డ్ బయాస్‌లో, రివర్స్ బయాస్‌లో చెక్ చేస్తే వాల్యూ సేమ్ వచ్చింది. ఓకేనా? ఈ వాల్యూ చెక్ చేయడం తెలుసున్నా గాని అది రెసిస్టర్ కాదు అనే విషయం అర్థమయ్యేదండి వాళ్ళకి. అది కూడా తెలిసినట్టు లేదు. అది కూడా తెలియకుండా బ్లైండ్ వర్క్ అయితే మార్కెట్‌లో చేస్తున్నారని నాకు అర్థమైంది. ఓకేనా? ఇక్కడ చూడండి. థర్మల్ రెసిస్టర్ ఫిక్స్ చేస్తున్న దానికి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది మినిమమ్ కదండీ. కనీస అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా చేసేయొచ్చు. కానీ ఈళ్ళకి కనీస అవగాహన కూడా లేదన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కాయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఎయకూడదు. థర్మల్ రెసిస్టర్‌కి ఒక సైడ్ గ్రౌండ్ ఉంటది. ఒక సైడ్ వాల్యూ ఉంటది. కాయిల్ ఎస్తే ఏమవుద్ది? కాయిల్‌లో కనెక్టివిటీ ఉంటది కదా! ఈ సైడ్ గ్రౌండ్ ఉన్నది. ఆ సైడ్ గ్రౌండ్ కూడా ఎళ్ళిపోద్ది. అంటే 2 సైడ్‌లు కూడా గ్రౌండ్ అవుతది కాయిల్ ఎస్తే. అట్లా ఎయకూడదు గదా! థర్మల్ రెసిస్టర్ ఎస్తే దాని వాల్యూ అనేది 100 కిలో ఓమ్స్ ఉంది కాబట్టి కింద గ్రౌండ్ ఉన్నా గాని ఆ గ్రౌండ్ అనేది అవతల సైడ్‌కి టచ్ అవ్వదు. కాబట్టి వోల్టేజ్‌ని డివైడ్ చేస్తదది. కాయిల్ అంటే ఏంది? జస్ట్ లైక్ మనకి ఒక వైరు ఇంటర్నల్ కాయిల్‌లో ఏముంటది? వైర్ ఉంటది. అంటే వైర్ చుట్ట. ఇవతల పక్క మనం ఏ సప్లై ఇస్తామో అవతల పక్క అదే వస్తది. ఓకేనా? అది తెలియక ఏసినట్లు అనిపించింది. ప్రాక్టికల్‌గా ఈ వీడియో లాస్ట్‌లో కాయిల్ ఏస్తే ఏం ప్రాబ్లమ్ వస్తదో కూడా చూపించినాను. ఒకసారి చూడండి. థర్మల్ రెసిస్టర్ ప్లేస్‌లో థర్మల్ రెసిస్టర్ ఎయ్యాలా? నార్మల్ రెసిస్టర్ ఎయ్యాలా? లేదంటే కాయిల్ ఎయ్యాలా? ఓకేనా?
ఇది ప్రాక్టికల్ వీడియో చేశాను. చివర్లో చూడండి. ఈ వీడియో అయిపోయినాక అదే వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అయిందది. ప్రాక్టికల్ వీడియో. ఆ జంపర్లు తీసేసి చాలా వైర్ మందం అయితే ఏశారు. మామూలు జంపర్ వైర్ వేయడం జరిగింది. చూడండి బోర్డుకి ఫిక్స్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాము. ప్రాబ్లం సాల్వ్ అయిందా? సాల్వ్ కాలేదన్నట్టు. జీఆర్ వాల్యూ చెక్ చేస్తే జీఆర్ వాల్యూ అయితే ఓకే అయింది. ఇంతకుముందు జీఆర్ వాల్యూ చెక్ చేస్తే 0 జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు జీఆర్ వాల్యూ కూడా మనకి ఓకే అయిందన్నట్టు. ఒకసారి ఫిక్స్ చేసి చార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాం చూడండి. లోగో వచ్చింది. రైట్. 5% అయితే మనకి చూపిస్తుంది. అలాగే 5%లో ఉంటుందా? లేదంటే పర్సెంటేజ్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూడండి. 6% అయింది. అట్లాగే వెయిట్ చేసాము. అది 7% కూడా అయింది. ఓకేనా? ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ థర్మల్ రెసిస్టర్ గురించి ఐడియా లేకపోవడం వల్ల ఈ విధమైన ప్రాబ్లం వాళ్ళు వాళ్ళకై వాళ్ళే కొని తెచ్చుకున్నారన్నట్టు. ఓకేనా? చూడండి 7% అయింది. ఓకేనా? ఇప్పుడు థర్మల్ రెసిస్టర్ ఎలా పనిచేస్తుంది? థర్మల్ రెసిస్టర్ వర్క్ ఏంటి? ప్రాక్టికల్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే సేమ్ బోర్డు లేదు మన దగ్గర. రెడ్మీ 8A బోర్డులో నుంచి నేను ఈ లైవ్ ప్రాక్టికల్ అయితే నేను చేయదలుచుకున్నాను. రెడ్మీ 8Aలో ఈఎంఎంసి దగ్గర ఒక థర్మల్ సర్క్యూట్ ఉంది. అంటే ఒక నార్మల్ రెసిస్టరు, ఒక థర్మల్ రెసిస్టరు 2 ఉన్నాయి. ఓకేనా? నార్మల్ రెసిస్టర్ మీదకి డీసీ పవర్ సప్లై నుంచి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది రెడ్మీ 8A మొబైల్. ఇది ఈఎంఎంసి. ఈఎంఎంసి పక్కన ఇది సిపియు. కింద సిపియు, పైది ఈఎంఎంసి. ఈఎంఎంసి పక్కన మనకి ఇక్కడ చూడండి. ఇది నార్మల్ రెసిస్టరు. ఇది నార్మల్ రెసిస్టరు. నెంబర్ కాపీ చేసి మనం స్కెమాటిక్‌లో ఒకసారి పేస్ట్ చేద్దాము. పేస్ట్ చేశాను. సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇది నార్మల్ రెసిస్టర్. నార్మల్ రెసిస్టర్ మీదకి 1.8 వోల్టేజ్ వస్తుంది చూడండి. పిఎంఐసి నుంచి 1.8 వోల్టేజ్ అయితే వస్తుంది చూడండి. ఇది నార్మల్ రెసిస్టర్. 100 కిలో ఓమ్స్ రెసిస్టర్ ఉంది. ఇది ఎన్టీసీ థర్మల్ రెసిస్టర్. ఇది కూడా 100 కిలో ఓమ్ ఉంది. నార్మల్ రెసిస్టర్ మీదకి మనకి 8 నుంచి పవర్ ఐసీ నుంచి 1.8 వోల్టేజ్ వస్తుంది. వోల్టేజ్ వచ్చిన తర్వాత ఆ వోల్టేజ్‌ని కింద ఉండే థర్మల్ రెసిస్టర్ అనేది డివైడ్ చేసి సమ్ వోల్టేజ్ గ్రౌండ్ చేయాల. ఓకేనా? రిమైనింగ్ వోల్టేజ్ అనేది మనకి సిపియుకి గాని, ఛార్జింగ్ ఐసీ గాని, పిఎంఐసీ గాని దేనికైనా గాని వెళ్ళాల. ఓకేనా? ఈ రిమైనింగ్ వోల్టేజ్‌లో ప్రాబ్లమ్ వస్తే అంటే సిపియుకెళ్ళే గాని, ఛార్జింగ్ ఐసీకి గాని లేదంటే పిఎంఐసీ గాని వెళ్ళే వోల్టేజ్‌లో లైన్‌లో ప్రాబ్లమ్ వస్తే మనకి టెంపరేచర్ ఇష్యూ అయితే వస్తది. ఓకేనా? ఈ థర్మల్ రెసిస్టర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తది. అసలు థర్మల్ రెసిస్టర్ గుణం ఏంటంటే, స్వభావం ఏంటంటే బోర్డ్‌లో గాని టెంపరేచర్ గాని పెరిగింది అంటే థర్మల్ రెసిస్టర్ 100 కిలో ఓమ్స్ ఉంది కదా! దాని వాల్యూ అనేది ఆటోమేటిక్ తగ్గిపోద్ది. దాని వాల్యూ తగ్గిపోద్ది కాబట్టి ఆ మధ్యలో సిపియుకెళ్ళే ఆ వోల్టేజ్‌లో మార్పు చేర్పులకు గురైతది. ఓకేనా? అది జరిగేది. దాని వాల్యూ తగ్గిపోవడం వల్ల మధ్యలో ఉండే వోల్టేజ్ అనేది పెరగడమో, తగ్గడమో జరుగుతుంది కాబట్టి టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది టెంపరేచర్ మనకి థర్మల్ రెసిస్టర్ గుణం ఏందంటే హీట్ అయినప్పుడు దాని వాల్యూ అనేది తగ్గిపోద్ది. కూల్ అయినప్పుడు దాని వాల్యూ నార్మల్ స్టేజ్‌కి వస్తది. ఇది థర్మల్ రెసిస్టర్ పని. బిట్ మ్యాప్ చూపిస్తాను చూడండి. ఒక సైడ్ ఏమో మనకి ఛార్జింగ్ ఐసీ కనెక్ట్ అయ్యి ఉంటది. ఇది ఎన్టీసీ రెసిస్టర్ ఇది. ఇంకో సైడ్ ఏమో మనకి పిఎంఐసీ నుంచి 1.8 వోల్టేజ్ వస్తుంది చూడండి. ఇదిగోండి. ఇది పిఎంఐసీ. ఇక్కడి నుంచి 1.8 వోల్టేజ్ అనేది మనకి నార్మల్ రెసిస్టర్ మీదకి వస్తది. ఆ నార్మల్ రెసిస్టర్ నుంచి యువతల చూడండి. యువతల ఎన్టీసీ రెసిస్టర్ కనెక్ట్ అయ్యి ఉంది. ఒక సైడ్ ఏమో గ్రౌండ్ ఇదిగో. ఇది ఎన్టీసీ రెసిస్టర్. ఈ సైడ్ గ్రౌండ్ ఉంది. ఆ వచ్చిన వోల్టేజ్‌ని ఇటు సైడ్ సగం వోల్టేజ్‌ని ఇది గ్రౌండ్ చేయాల. రిమైనింగ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ ఐసీకి అయితే వెళ్తుంది. ఓకేనా? ఇది దీని విషయం. దీని స్వభావం ఏంటంటే
బోర్డులో హీట్ అయినప్పుడు ఎందుకు ఇస్తారు దీన్ని? థర్మల్ రెసిస్టర్ ఎందుకు బోర్డులో ఇస్తారంటే సెక్యూరిటీ పర్పస్ ఇస్తాడు. ఓకేనా? బోర్డు హీట్ అవుతుందంటే మామూలుగా CPU రియాక్ట్ అయ్యి బోర్డు హీట్ అవుతుందిరా బాబు అని చెప్పి మనకు చెప్పాల. ఓకేనా? వార్నింగ్ మెసేజ్ తోటి మనకు చెప్పాల. అలా చెప్పకపోతే వచ్చే నష్టం ఏందంటే ఫోను అలాగే ఓవర్ హీట్ అయిందంటే మొబైల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఓకేనా? బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటది. అట్లా అవ్వకూడదని చెప్పి ఈ థర్మల్ రెసిస్టర్లు ఇస్తారన్నట్టు. ఇక్కడ చూడండి కంటిన్యూటీ ఓకే ఉంది. ఇది పైనొచ్చి నార్మల్ రెసిస్టర్. ఇదొచ్చేసి మనకి థర్మల్ రెసిస్టర్. ఇది థర్మల్ రెసిస్టర్. ఇది నార్మల్ రెసిస్టర్. ఓకేనా? ఈ నార్మల్ రెసిస్టర్‌కి ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి డీసీ పవర్ సప్లై నుంచి 1.8 వోల్టేజ్ అనేది ఇస్తున్నా చూడండి. ఇది డీసీ పవర్ సప్లైలో ఒక వైరు. ఇంకో వైర్ వచ్చేసి మనకి నార్మల్ రెసిస్టర్‌కి 1.8 వోల్ట్ సప్లై కావాలిగా, దానికి ఇస్తున్నాను. చూడండి ఇదంతా ప్రాక్టికల్ వీడియో. లైవ్‌లో స్టూడెంట్ ముందు చేసి వాళ్ళకైతే చూపించడం జరిగింది. అసలు థర్మల్ రెసిస్టర్ ఏ విధంగా వర్క్ చేస్తదనేది చెప్పడం జరిగిందన్నట్టు. చూడండి 1.8 వోల్టేజ్ వస్తుంది కదా! చెక్ చేస్తే చూపిస్తున్నాను చూడండి. 1.8 వోల్టేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నార్మల్ రెసిస్టర్ మీదకి ఒక జంపర్ ఏసి ఆ జంపర్‌కి దాన్ని కనెక్ట్ చేద్దాము. కాంపోనెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాంపోనెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాంపోనెంట్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెసిస్టర్ అంటే ఏంటి? కెపాసిటర్ అంటే ఏంటి? కాయిల్ అంటే ఏంటి? డయోడ్ అంటే ఏంటి? మోస్ఫెట్ అంటే ఏంటి? ఎన్టీసీ కాంపోనెంట్ అంటే ఏంటి? తర్వాత ఎల్‌డిఓ కాంపోనెంట్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మీకు ట్రబుల్ షూట్ అనేది చాలా మంచిగా అవుతది. ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ట్రబుల్ షూట్ ఇదిగో ఇప్పుడు చేసినట్టే, ఇంతకుముందు చేసినట్టే థర్మల్ రెసిస్టర్ ప్లేస్‌లో ఫారడే బిట్ కాయిల్ ఎయాల్సొస్తది. అదే సామెత ఉంది కదా! ఎర్రకోక కట్టుకున్నల్లా నా పెళ్ళాం అన్నట్టు అది బ్లాక్ కలర్‌లో ఉన్నయన్నీ కూడా థర్మల్ రెసిస్టర్ అనుకుంటే ఇదిగో ఇటువంటి సమస్యలు వచ్చి పడతాయి. ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలా. జాగ్రత్తగా చేయాలన్నట్టు. చూడండి ఆ 1.8 అనేది డీసీ పవర్ సప్లై కేబుల్ కనెక్ట్ చేసి ఇవతల ఇచ్చేసాము. ఇప్పుడు సప్లై ఇక్కడ చూడండి మనకి డీసీలో సప్లై ఇస్తున్నాము. యువతల కూడా ఒక థర్మల్ రెసిస్టర్‌కి యువతల పక్క కూడా ఒక జంపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ జంపర్‌ని మనకి మల్టీమీటర్ ప్రోబ్‌కి కనెక్ట్ చేస్తాను. వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మల్టీమీటర్ పిన్ ఇది. దీన్ని కనెక్ట్ చేసాము. మల్టీమీటర్ ప్రోబ్ అది. ఇప్పుడు డీసీ పవర్ సప్లై నుంచి 1.8 వోల్టేజ్ రిలీజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ 1.8 వోల్ట్ తర్వాత 1 యాంపియర్ పెట్టినాం డీసీలో. 1.8 వోల్ట్ 1 యాంపియర్. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ చేసాము. 1.8 వోల్టేజ్ అనేది వస్తుంది. పైన మల్టీమీటర్‌లో చూడండి 0.6 వోల్ట్ వోల్టేజ్ డివైడ్ అయింది. ఓకేనా? 0.6 వోల్ట్ డివైడ్ అయింది. ఇది కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు థర్మల్ రెసిస్టర్‌కి కొంచెం హీట్ ఇచ్చి చూద్దాం. థర్మల్ రెసిస్టర్‌కి టెంపరేచర్ యాడ్ చేసి చూద్దాము. హీట్ మనకి ఈ డివైడ్ అయిన వోల్టేజ్‌లో ఎటువంటి మార్పులు వస్తాయి చూడండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి థర్మల్ రెసిస్టర్ మీద ఒక సోల్డర్ ఐరన్ అనేది మనం అప్లై చేద్దాం. 0.7 వచ్చింది కదా! 0.7 ఉంది చూడండి జాగ్రత్తగా మల్టీమీటర్‌లో 0.7 వోల్టేజ్ డివైడ్ అయింది. ఇప్పుడు థర్మల్ రెసిస్టర్‌కి సోల్డర్ ఐరన్ పెడదాం చూడండి. ఇదిగోండి. హీట్ అయ్యే కొద్దీ దాని వాల్యూ పడిపోద్ది. రెసిస్టెన్స్ వాల్యూ పడిపోతుంది. 0.2, 1, 0.1 ఇట్లాగా చూడండి. దాని మీద పెట్టేసా పూర్తిగా 000 వచ్చేసింది. ఓకేనా? అలాగే సోల్డర్ ఐరన్ తీసేసాను. దాని వాల్యూ అనేది నార్మల్‌కి రావాలి. చూడండి 0.6 అట్లా వచ్చింది. మరలా పెడుతున్నా చూడండి. ఇదిగోండి తగ్గిపోతుంది. 0.2, 0.1 అట్లా. అంటే హీట్ అయ్యే కొద్దీ దాని వాల్యూ అనేది పడిపోద్ది. దాని వాల్యూ పడిపోతే సీపీయూకి వెళ్ళే వోల్టేజ్ ఏదైతే ఉందో లేదా ఛార్జింగ్ ఐసీకి వెళ్ళే వోల్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో మార్పు చేర్పులకు గురైతది. మార్పు చేర్పులకు గురైనప్పుడు సీపీయూ అలర్ట్ చేస్తది. టెంపరేచర్ ప్రాబ్లమ్ ఉందిరా బాబు నీ మొబైల్‌లో అని చెప్పి. అది సెక్యూరిటీ. అది ఉండాలి ఖచ్చితంగా. అది ఉంటేనే బ్యాటరీలనేవి, ఛార్జింగ్ ఐసీలనేవి, లేదా ఫోన్ అనేది మనకి బ్లాస్ట్ కాకుండా ఉంటది. ఎక్కువ హీట్ కాకుండా ఉండేదానికి మనకి సెక్యూరిటీ పర్పస్ థర్మల్ రెసిస్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఐరన్ తీసేసాను.
అది కూల్ అయ్యే కొంది డివైడ్ అయిన వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది చూడండి. 0.6, 687, 680, 690, 695 తర్వాత 0.7 వరకు వస్తుంది. అంటే అది కూల్ అయ్యే కొంది దాని వాల్యూ మళ్ళీ నార్మల్‌గా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే థర్మల్ రెసిస్టర్ తీసేద్దాం. థర్మల్ రెసిస్టర్ తీసేసి ఒక నార్మల్ రెసిస్టర్ దాని ప్లేస్‌లో వేద్దాం. నార్మల్ రెసిస్టర్ యొక్క గుణం ఏందో ఒకసారి మీరు చూడండి. నార్మల్ రెసిస్టర్ ఏ విధంగా పనిచేస్తుందో ప్రాపర్ నాలెడ్జ్ మనకు ఉండాలా. ఓకేనా? థర్మల్ రెసిస్టర్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపించాను. దాని ప్లేస్‌లో ఏం చేస్తున్నానంటే ఒక నార్మల్ రెసిస్టర్ సేమ్ వాల్యూ ఉంది. 100K థర్మల్ రెసిస్టర్ ఉంది. నార్మల్ రెసిస్టర్ కూడా ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నా 100 కిలో ఓమ్స్ ఉంది. 99.6 కిలో ఓమ్స్. ఓకేనా? ఈ థర్మల్ రెసిస్టర్ ప్లేస్‌లో నార్మల్ రెసిస్టర్ వేస్తే ఏమి ప్రాబ్లమ్ వస్తది అనేది ప్రాక్టికల్‌గా వీడియో చూపిస్తున్నాను. తర్వాత ఈ థర్మల్ రెసిస్టర్ ప్లేస్‌లో ఫారడ్ బిట్ కాయిల్ వేయడం వల్ల ఏం నష్టం వస్తది? చాలామంది ఏం చేస్తారంటే ఈ థర్మల్ రెసిస్టర్‌ని రిమూవ్ చేస్తారు అసల. ఇదేదో అవసరం లేని కాంపోనెంట్ అయినట్టు, ఏదో కంపెనీ వాడికి పని లేక ఇచ్చినట్టు థర్మల్ రెసిస్టర్ రిమూవ్ చేస్తారు చాలామంది మెకానిక్‌లు. ఎప్పుడు కూడా ఏ కాంపోనెంట్‌ని కూడా రిమూవ్ చేసి వదిలేయొద్దు. ఓకేనా? కంపెనీ వాడు ఏ కాంపోనెంట్ ఇచ్చినా అది అవసరం గనకనే, ఇంపార్టెంట్ గనకనే ఇస్తాడు. లేదంటే అవసరం లేని చోట వాళ్ళే ఇవ్వరు. ఓకేనా? మీరు బోర్డ్‌లో గమనించినట్లయితే కాంపోనెంట్ లేకుండా చాలా ఎన్‌సీలు ఉంటాయి మనకి. నో కనెక్షన్. స్కీమాటిక్‌లో చూసినట్లయితే చాలా ఉంటాయి. ఎన్‌సీ అని మెన్షన్ చేసి ఉంటాడు. అవసరం లేకపోతే వాళ్ళే ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం రిమూవ్ చేయకూడదు కదా! అట్లా రిమూవ్ చేసామంటే అతన్ని టెక్నీషియన్ అనరు. మెకానిక్ అంటారు. మెకానిక్‌కి, టెక్నీషియన్‌కి చాలా తేడా ఉంటది. ఓకేనా? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు టెక్నీషియన్ అంటారు. మెకానిక్‌లు ఇటువంటి ప్రయోగాలు చేస్తారు. ఓకేనా? అది. ఇప్పుడు చూడండి నార్మల్ రెసిస్టర్ ఆ ప్లేస్‌లో ఏస్తున్నాను. సేమ్ ఒక సైడ్ గ్రౌండ్ ఉంటది. ఒక సైడ్ ఏమో 1.8 లైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. అవతల రెసిస్టర్ కనెక్ట్ అయ్యి ఉంటదన్నట్టు. ఇప్పుడు చూడండి 1.8 వోల్టేజ్ అనేది మామూలుగా డీసీ పవర్ సప్లై ద్వారా మనం ఇచ్చేస్తున్నాము. వోల్టేజ్ ఎంత డివైడ్ అవుతుందో చూడండి. 2 సేమ్ వాల్యూ ఉన్న రెసిస్టర్‌లే. 2 నార్మల్ రెసిస్టర్‌లే. 100K, 100K. ఇప్పుడు 2 సేమ్ వాల్యూ ఉన్న రెసిస్టర్స్ ఏసామంటే ఇన్‌పుట్ వచ్చిన వోల్టేజ్ అనేది సగం అవ్వాల. అంటే 1.8 వోల్టేజ్ వస్తే 0.89 అంటే 0.9 సంథింగ్ రావాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తున్నాను డీసీని. ఇదిగోండి 0.890 అయింది. ఓకేనా? ఇందాక ఎంతొచ్చింది? 0.7 వచ్చింది. ఇప్పుడు 0.9 వచ్చింది. ఇప్పుడు దానికి లాగానే ఒకసారి సాల్డర్ ఐరన్‌తో హీట్ పెడుతున్నాను చూడండి. దీని వాల్యూ పడిపోద్దా లేదో చూడండి. పడిపోద్దు. దీని వాల్యూ అనేది స్టేబుల్‌గా ఉంటది. ఎందుకంటే దీనికి ఆ గుణం లేదు. థర్మల్ రెసిస్టర్ గుణం దీనికి లేదు. థర్మల్ రెసిస్టర్ ఏంది? హీట్ ఇస్తే దాని వాల్యూ పడిపోద్ది కాబట్టి వోల్టేజ్ డివైడ్ అయిన వోల్టేజ్ పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతది. దీనికి ఆ గుణం లేదు కదా! అట్లాగే ఉంటది. ఎంత హీట్ అయినా గాని అట్లాగే ఉంటది. దాని వాల్యూ తగ్గదు, పెరగదు. అట్లాగే ఉంటది. అంటే సెక్యూరిటీ పోయింది ఈడ. మీకు విషయం అర్థమవుతుందో లేదో గాని ఇక్కడ సెక్యూరిటీ అనేది పోయింది. ఇందాక హీట్ అయినప్పుడు దాని వాల్యూ పడిపోయింది కాబట్టి ఐసీకి వెళ్ళే వోల్టేజ్ మార్పు గురైంది కాబట్టి సీపీయూ వెంటనే అలర్ట్ చేసి టెంపరేచర్ ప్రాబ్లమ్ వస్తుందిరా బాబు నీ మొబైల్‌లో అని చెప్పి చెప్తది. ఇప్పుడు నార్మల్ రెజిస్టర్ ఏస్తే ఏమవుతది? ఎంత హీట్ అయినా గాని సీపీయూ అలర్ట్ చేయదు. సీపీయూ అలర్ట్ చేయకపోతే ఇంకెంత హీట్ అయినా గాని అది బోర్డ్‌లోనే ఉంటది, బ్యాటరీలో ఉంటది. బ్యాటరీలో కూడా మనకి టెంపరేచర్ తట్టుకునే కెపాసిటీ తగ్గిపోయింది అంటే బ్యాటరీ ఫోన్‌లు బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? చాలా ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. మీకేదో కాంపోనెంట్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇటువంటి పనులు చేయొద్దు. రిమూవ్ చేయడం ఒకటి, దాని ప్లేస్‌లో ఫారడ్ బిట్ కాయిల్ వేయడం ఒకటి, థర్మల్ రెసిస్టర్ ప్లేస్‌లో ఏదో నార్మల్ రెసిస్టర్ వేయడం ఒకటి. ఇయన్నీ చేయొద్దు. ఓకేనా? ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫారడ్ బిట్ కాయిల్ ఏస్తున్నా. ఫారడ్ బిట్ కాయిల్ అంటే వైండింగ్ ఉంటది కాబట్టి గ్రౌండ్‌ని అలాగే యువతల లైన్ కూడా అది థర్మల్ రెసిస్టర్‌కి ఒక సైడ్ గ్రౌండ్ ఉంటది కదా! ఈ ఫారడ్ బిట్ కాయిల్ ఏస్తున్నాను. ఈ గ్రౌండే అవతల కూడా కంటిన్యూటీగా వస్తుంది చూడండి. చూపిస్తున్నా ఒకసారి. ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఎవరు కూడా దయచేసి. థర్మల్ రెసిస్టర్ ఉంటే ఆ ప్లేస్‌లో థర్మల్ రెసిస్టర్ ఎయండి. నార్మల్ రెసిస్టర్ ఉంటే నార్మల్ రెసిస్టర్ ఎయండి.
లేదు ఫారడ్ బీట్ కాయిల్ ఉంటే ఫారడ్ బీట్ కాయిల్ వేయండి. ఏ కాంపోనెంట్ ప్లేస్లో ఆ కాంపోనెంట్ వేయాలి, అంత వాల్యూదే వేయాలి. ఓకేనా? దానికి వాల్యూ ఉంటే ఆ వాల్యూని మల్టీమీటర్లో ఎలా చెక్ చేసుకోవాలో ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలా. అది ఫాల్టీ ఉన్నప్పుడు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలనేది ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలా. ఇవి ఉంటేనే మీకు రిపేర్ అనేది ఈజీ అవుతుంది. లేదంటే ఎన్ని షాపులు 4, 5 షాపులు తిరిగినా గానీ ఇదిగో ఇలాగే చేస్తారు. ఇది చూడండి. డీసీ ద్వారా 1.8 వోల్టేజ్ ఇచ్చినాం. చెక్ చేస్తే ఆ 1.8 వోల్టేజ్ అనేది యువతల ఫారడ్ బీట్ కాయిల్ ఇచ్చినాం కాబట్టి ఆ 1.8 చూడండి, మీకు చూపిస్తున్నాను. అది గ్రౌండ్ అయిపోతుంది. ఇదిగోండి, డీసీలో ఆన్ ఆఫ్ చేశాను. ఇక్కడ చూడండి 0 వోల్టేజ్. ఏం వోల్టేజ్ రాలా. అవతల 1.8 వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఏం రాలా. 0. ఎందుకంటే గ్రౌండ్ అయింది మొత్తం. ఫారడ్ బీట్ కాయిల్ కదా, యువతల గ్రౌండ్ ఉంటే అవతల కూడా గ్రౌండ్ వస్తుంది కాయిల్లో. ఓకేనా? ఒకసారి డయోడ్ మోడ్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 002, 001 చూడండి. ఎక్కడ చూసినా కానీ 0.001 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది నేను చెప్పదలుచుకుంది. ఏ కాంపోనెంట్ ప్లేస్లో ఆ కాంపోనెంట్ వేయడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.